ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. Hello, good evening. Welcome to South India's biggest dance reality show. D Jodi. Idi fire kaadu, wild fire. టికెట్ సెమీఫినాలేలో నిన్న రాత్రి 3 పర్ఫార్మెన్సెస్ చూసాం. ఇంకా 3 పర్ఫార్మెన్సెస్ మిగిలి ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఈ 6 పర్ఫార్మర్స్ లోంచి ఏ జోడీ గెలుచుకుంటుందో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో అది మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? మా సైడ్ నుంచి సాగర్, శృతి వస్తున్నారు. ఆల్రైట్, మరి ఆది అండ్ అశ్విని టీం నుంచి ఒక సూపర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు సాగర్ అండ్ శృతి. శృతి, మనకి ఇంకో దారి లేదు, పద వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్? మీరు సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించి ఆలోచించారా? మీరు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారని మీకు తెలుసా? మరి ఏం చేయాలి సార్? ఈ జీవితంలో మాకు నచ్చినట్టు ఏదీ జరగట్లేదు, అందుకే ఈ పని చేస్తున్నాం. చూడండి, ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తూ పోతుంటాయి. దాన్ని మనం ఎదుర్కోవాలి తప్ప ఇలా చనిపోకూడదు. రండి, ఆ జీవితం ఏంటో నేను చూపిస్తా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాదుకోనీకు. ఇష్టమనేది లేని జంటు లేదు కదా, కన్నీరు తాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, నేను చనిపోవాలి. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? సాగర్ చిన్న కుటుంబం వాడని మా అమ్మ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. నేను ఎంత చదివినా నాకు ఒక్క జాబ్ కూడా రావట్లేదు. మీకేంటి సార్, ఆ దేవుడు మీ తలరాత చాలా బాగా రాశాడు. మా తలరాతే ఇలా రాశాడు. నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవ చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వేయకుంటే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనలేదనుకో, నీ కన్నుల నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. లోకాన నమ్మకం లేదసలే, నేను
చూడు బ్రదర్, జీవితం అంటే జోక్ కాదు, ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మనం కాపాడుకోలేదు తప్ప ఇలా మధ్యలో చనిపోకూడదు. ఎందుకంటే మీలా ఎందరో కష్టాలని ఇష్టాలుగా మార్చుకుంటూ ఈ జీవితం వాళ్ళ భుజం మీద మోస్తూ ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద డిసిషన్ తీసుకోవడం తప్పు బ్రదర్. ఏంటి చిన్న విషయమా? మీకేం తెలుసు సార్ మా ప్రాబ్లమ్స్? మీకు అయ్యుంటే తెలిసేది మా బాధ. ప్రాబ్లమ్స్ నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. మీలాగే నాకు ఎవ్వరు సాయం చేయలేదు. అలా అనుకొని ఒకరోజు మీలానే తొందరపడి ఇక్కడే. ఏంటి ఈయన ముందే చనిపోయాడా? అంటే మనల్ని చావకుండా ఆపింది ఇతరా? శృతి వద్దు శృతి, మనకి ఈ పరిస్థితి వద్దు. మనం వెళ్ళి మన అమ్మ నాన్నలు ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాం. శృతి పద. ఓ షట్, నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను ఎలాగైనా సూసైడ్ చేసుకోవాలి, నేను బతకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్? వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ తో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. హలో సాగర్ అండ్ శృతి. ప్రభు మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్స్ ఉంటారు, బట్ డాన్స్ మాస్టర్ విత్ అ బ్యూటిఫుల్ స్టోరీస్ టెల్లింగ్, వి కాల్ దెమ్ కొరియోగ్రాఫర్స్ అండ్ యు ఆర్ ఎ కొరియోగ్రాఫర్. మీరు చేసేటప్పుడు నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆల్వేస్ మీ స్టార్ట్ బాగుంటది, మీ ఫినిషింగ్ బాగుంటది, మధ్యలో డాన్స్ ఉంటది. సో ఇవన్నీ మిక్స్ అయ్యి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. నాకు స్పెషల్లీ ఆ తూకం వచ్చినప్పుడు సీక్వెన్స్, ఈవెన్ ఆ చిన్న వైపు ఇలా చూడడం కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా ఫర్ మీ కొరియోగ్రఫీ వైస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అండ్ శృతి, మీరు గ్రేట్ పర్ఫార్మర్స్. మీరు ఇలాగే చేయండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. గణేష్ మాస్టర్. తిరిగిపోయింది అంతే. సో ప్రభు మాస్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాస్టర్. థియేటర్ చేసేస్తారు దీన్ని. డాన్స్ చూపించమంటే సినిమా చూపిస్తున్నారు. థియేటర్ అయిపోయింది ఇది. వీళ్ళు కూడా ఇప్పుడు డాన్సర్స్ నుంచి ప్రమోషన్ వచ్చేసింది, వీళ్ళు యాక్టర్స్కి వెళ్ళిపోయారు. అంటే యాక్టింగ్ కూడా చేస్తున్నారు డాన్స్ లో. అన్ని చాలా బాగున్నాయి, నీట్ గా అన్ని. టైమింగ్ స్పీడ్ ఉంటుంది ఇది చాలా, బట్ తెలుస్తుంది అంటే మ్యూజికే నీ బాడీలో నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. సో గ్రేట్ జాబ్. స్టోరీ టెల్లింగ్ అదిరిపోయింది డాన్స్ లో. గాడ్ బ్లెస్ యూ. మిలెంగే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Sagar and Shruti and Prabhu Master. For me, this was a Fadu act. Sagar, Shruti, I think, you guys have performed so well before and, always, you guys are very strong contestants. Prabhu Master, it's very difficult to be a storyteller in 6 minutes or 5 minutes to involve all of us. Thank you, ma'am. Good luck and all the best. Lovely. Thank you so much, Hansika garu and judges. ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. Thank you so much, judges, and thank you so much. సో బేసిక్ గా లైఫ్ అంటేనే మనకి చాలా ఇది అంటే ప్రాణం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి అశ్విని గారు ఒకసారి ఇలాగే ఒక ప్రేమ జంట చచ్చిపోదామా వద్దా అన్న డైలమాలో ఉంటే దీని మోటివేట్ చేస్తే అప్పటిదాకా డైలమాలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. అమ్మ నాన్న ఇచ్చింది ఒకే ఒక లైఫ్. ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయండి, ఫుల్ పవర్ ఎంజాయ్ చేయాలి. మందాగాలనిపిస్తుందా తాగేయండి. లైఫ్ ఇస్ ఏ గాడ్స్ గివెన్ గిఫ్ట్, సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. లవ్లీ, సూపర్. అందరూ ఇది వాట్సాప్ లో షేర్ చేయండి కొటేషన్.
ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసేసాం. మరి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఏ టీం నుంచి జోడీ రాబోతున్నారు? ఈసారి కూడా మా టీం నుంచే పంపిద్దాం అనుకుంటున్నాం. సో మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? సోనియా. మా టీం నుంచి అనీష్ అండ్ ఆప్తి. లెట్స్ వెల్కమ్ సోనియా అండ్ సిద్ధు టీం నుంచి అనీష్ అండ్ ఆప్తి. ఏంట్రా అందరూ సంతోషంగా ఆడుకుంటున్నారు, కానీ వీళ్ళ ముగ్గురేంటి డల్గా కూర్చున్నారు? తను చూస్తే షర్ట్ పెట్టుకొని కూర్చోయింది, వీడు చూస్తే రోజ్ పెట్టుకొని ఉన్నాడు, వాడు చూస్తే చేతిలో తాళి పెట్టుకొని కూర్చున్నాడు. అసలు వీళ్ళకి ఏమైందిరా? అయ్యో అది ఓ పెద్ద కథ, రా చెప్తా. రే అసలు ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు, అయినా ఎందుకు తను షర్ట్ పెట్టుకొని ఇంత బాధపడుతుంది? వాళ్ళ నాన్న చిన్న వయసు నుండి అక్క కంటే చెల్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆస్తి మొత్తం చెల్లి పేరు మీద రాసి పెట్టింటే వాళ్ళ అక్క దాన్ని సహించలేక కనీ పెంచిన నాన్ననే విషం పెట్టి చంపేసింది. ఆ ఘోరాన్ని తట్టుకోలేక ఇలా అయిపోయింది. నాన్న స్కూల్ కి టైం అయింది, త్వరగా రా. నాన్న నాకు చాలు నాన్న, నువ్వు తిను. నాన్న చూడు అక్క ఎలా కొడుతుందో. ఏయ్ ఎందుకు కొడుతున్నావు చెల్లిని? ఇంకోసారి కొడితే కన్న కూతురని కూడా చూడను. అయ్యో పాపం రా తను. మరి వీడేంట్రా రోజు పెట్టుకొని కూర్చునే ఉన్నాడు? వాడిదా చెప్తా విను. ఏంట్రా వీడు రోజు రోజుకి పువ్వు నలిగిపోయినట్టు నలిగిపోతున్నాడు? ఆగాగు, వీడికేంట్రా లవ్వే కదా, అంత బాగానే ఉండాలి కదా. కరెక్టేరా, కానీ వీడు ప్రేమించిన అమ్మాయికి ముందే పెళ్ళైపోయిందంట. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా అయిపోయాడు. అబ్బో చాలా పెద్ద మ్యాటరే. ఇదేం చూసావురా? అదిగో చేతిలో తాళి పెట్టుకుని ఒకడు కూర్చున్నాడు, చూసావా? అవును, అదే వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి అంటే వాడికి చాలా ఇష్టం. కానీ వాడి పెళ్ళం వాడితో ఉండటం ఇష్టం లేక వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వీడి మొహం మీద తాళిని విసరగొట్టి వెళ్ళిపోయింది. అది మనసులో పెట్టుకుని ఇలా అయిపోయాడు.
డాక్టర్ డాక్టర్ వీళ్ళకేమో అయింది చూడండి. అక్క నువ్వేంటి ఇక్కడ? బంగారం నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? వసేయ్ నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా వీళ్ళు ముగ్గురు డాక్టర్ చూసి ఇంతలా షాక్ అవుతున్నారు? అసలు వీళ్ళ ముగ్గురికి డాక్టర్ కి ఉన్న సంబంధం ఏంట్రా? ఈ హాస్పిటల్ కి వీళ్ళ అక్కనేరా డాక్టర్. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనవు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసిపోతున్నా. వాడు ప్రేమించిన అమ్మాయి కూడా ఈ డాక్టరేరా. చిగురు ఎదలో చిరిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలికిది వాడిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టి పోయింది కూడా ఈ డాక్టరేరా. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాదు అని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా. జీవితంలో ఏదైనా కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే జీవితాంతం కష్టపడినా మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించుకోలేం. రేపంటూ లేని జీవితాలు, రెప్పపాటి క్షణాల్లో గాల్లో కలిసిపోయే ప్రాణాలు, కళ్ళు మూస్తే తెరుస్తామో లేదో గ్యారెంటీ లేని బ్రతుకులు. కాబట్టి బ్రతికినన్నాళ్ళు నలుగురితో నవ్వుతూ నిజాయితీగా బ్రతుకుదాం. నమ్మకమో వరం, నమ్మకమే జీవితం. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనవు నదిలో మునిగి ఉన్నా. క్రేజీ పర్ఫార్మెన్స్. మరి ఈ మ్యాడ్ పర్ఫార్మెన్స్ విజయపిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ ఎపిసోడ్ లో జరిగిన ఏదైతే ఉందో మిస్అండర్స్టాండింగ్ ఓ సంథింగ్, అది నేను అప్పుడు చెప్పాను నెక్స్ట్ మీ ముగ్గురు డెఫినెట్ గా రాక్ చేస్తారనేది. రాక్ చేశారని మీ ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. సో ఫర్ అనిషాప్తి అండ్ జతిన్ నన్ను చాలా చాలా స్పెల్ బౌండ్ చేశారు. నేను సాధారణంగా అంత అవ్వను, నేను అలా చాలా సటిల్ గానే ఉంటాను, బట్ నన్ను ఎక్సెప్ట్ చేసేంత దానికి తీసుకెళ్లారు. సో దాని గురించి ఫర్ అనీష్ అండ్ ఆప్తి అండ్ స్పెషల్లీ ఫర్ ద కొరియోగ్రాఫర్ అండ్ ఫర్ హిస్ కొరియోగ్రఫీ, ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. ముగ్గురు క్యారెక్టర్స్ లో ఉన్నారు. బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్, లవ్లీ లవ్లీ యాక్ట్, లవ్లీ. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. హన్సిక గారు. Anish and Apti and Jatin, welcome back. For me, this was a Fadu act. And you know, Jatin, anyone who wants to learn a crash course on expressions, they should just see this act of yours. Superb. Jatin, na mind block ayindi. Too bloody good. God bless. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. ఏం చెప్పాలి ఆయన గురించి బాబోయ్. నేను యాక్టింగ్ చేస్తున్నా తెలుసా ఆయనతో కలిసి. నేను చేస్తున్నా మధ్య మధ్యలో అయ్యి ఆగిపోయా. ఏంటి నేను చేస్తున్నా ఏంటి అని రియల్లీ మ్యాన్, అవుట్ ఆఫ్ ద బాక్స్, దట్స్ ఆల్. అనిష్ అండ్ ఆప్తి మీరు చాలా బాగా చేశారు, అదిరిపోయింది. జితిన్ తో డాన్స్ చేయడం కళలో కూడా ఊహించరు. ఆయనతో డాన్స్ చేశారు చూడండి, అంటే మీరు మళ్ళీ పొజిషన్ కి వచ్చారని అర్థం. సో చాలా బాగా చేశారు. జితిన్ కి ఈక్వల్ గా దగ్గర వరకు వచ్చేసారు. 99% వచ్చారు. ఇప్పుడు సెట్ లో ఉన్న అందరు విజిల్ వేయాలి. రెడీ? Mind blowing. God bless you. मिलेंगे. Thank you Ganesh Master. Love you. Thank you so much. And judges, ఈ మ్యాడ్ క్యూబ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you guys. All the very best. Ticket to semi-finale level 1 లో లాస్ట్ పర్ఫార్మెన్స్. Let's welcome Mukulan Chaitanya.
ఏరా ముకుల్, నీ ముఖం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా? అసలు నువ్వు కంటెస్టెంట్ ఎలా అయ్యావరా? ముకుల్, వాడి మాటలు అస్సలు వినొద్దు. నువ్వు నీ డాన్స్ నమ్ముకో, నీ వెనక నేనున్నాను. నువ్వేంటి, నీ డ్రెస్ ఏంటి? టాలెంట్ ఉంటే సరిపోదురా. లేదు ముకుల్, టాలెంట్ ఉంటే సరిపోద్ది. ఆ టాలెంట్ తోనే అన్ని సంపాదించుకోవచ్చు. ముకుల్, మన డాన్స్ ఎలా ఉందో జడ్జెస్ ని అడుగుదామా? విజయపిని మాస్టర్. ముకుల్ అండ్ చైతన్య, ప్రాక్టీస్ మోర్. వారి దేవుడా 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 ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా. జరా దిల్ సే ఇనుకో నా గోలా. ముకుల్, నువ్వు ఎప్పటికీ గెలవలేవు. ముకుల్, నన్ను నమ్ము, నువ్వు గెలుస్తావు. టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదురా. రే, నీ టాలెంట్ నువ్వు నమ్ము. ముకుల్ 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 తమ్మే, కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టున్నావు. నీ కోల్ ఏంటో చెప్పు, విందాం. మై కోలా, వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్? తెలుగు ఏబిసిడి ఇంగ్లీషు అర్థం కాని లాంగ్వేజీలో నా తలరాతే నాన్ సెన్స్ భద్రంగా పెట్టుకో పెట్టుకో పెట్టుకోమంటూ ఇవ్వవుగా ఏ గిఫ్ట్. హన్సిక గారు. Mukul and Chaitanya, it was a nice performance but not up to the mark. It was nice, little more. Inka chali from you both. ఒకసారి పలకముగా పనిమాల నన్నిట పొట్టించేసి ఓగాడు నా సైడు చూడంట వెంటి తప్పు కదా. వారి దేవుడా వారి దేవుడా. ముకుల్ అండ్ చైతన్య, ప్రాక్టీస్ మోర్. దేవుడా దేవుడా వారి దేవుడా వారి దేవుడా. Little more. Inka chali. ఏంటి ముకుల్, ఏమైంది? నా వాళ్ళు ఇంకా కావట్లేదు మాస్టర్, నన్ను వదిలేయండి. ముకుల్, ఒకసారి జడ్జెస్ చెప్పింది గుర్తు తెచ్చుకో. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ ని పాజిటివ్ గా తీసుకొని ప్రయత్నించు. జడ్జెస్ చెప్పేది మన మంచికే, అందువల్లే మనం ఇక్కడ దాకా వచ్చాం. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే స్టేజ్ ఇదే. ఇంకా గెలిచినా ఓడినా అది నీ చేతుల్లోనే ఉంటుంది. లెట్స్ డూ ఇట్.
లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ యూ మై బ్యూటిఫుల్ జడ్జ్ హన్సిక గారు. Mukul and Chaitanya, for me this was a Paisa Vasool performance. It was very, very good. Lot of energy was there. Chaitanya, you gave him full tucker. Very, very nice. Very good. And Master, it's like a proper folk song that you see in the theatre. So this was a very, very good blockbuster Paisa Vasool performance. Thank you so much. థ్యాంక్ యూ హన్సిక గారు. విజయపిని మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? కమింగ్ టు శ్రవణ్ మాస్టర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి బీట్ మీరు వదిలేదు, ప్రతి బీట్ పట్టుకుని కొరియోగ్రఫీ చేశారు. అండ్ నాకు ఇందులో బీజం చాలా ఇష్టం. ఆ బీజం కి బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. Now coming to Mukul and Chaitanya. Mukul, next level Mukul. స్పెషల్లీ లాస్ట్ లో చేసిన సోలో డాన్స్ పీస్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. అండ్ చైతన్య వెల్ సపోర్టెడ్, వెరీ గుడ్, కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా కొరియోగ్రాఫర్ వచ్చి డీలో చేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. శ్రావణ్ వచ్చి థ్యాంక్ యూ మాస్టర్. ముకుల్ అండ్ చైతన్య ఏం ఎనర్జీ బాబోయ్ లాస్ట్ వరకు. అంత చేసి మళ్ళీ నీ సోలో బుట్ ఉంది కదా, అక్కడ కూడా ఎనర్జీ తగ్గలేని చాలా బాగా చేస్తాం. కలర్ఫుల్ గా ఉంది, ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరి జడ్జిలు ముగ్గురికి కృతజ్ఞుడిని. సీక్రెట్ స్కోర్స్ కూడా ఇచ్చేస్తే ఈ పర్ఫార్మెన్స్ కి ముగ్గురు జడ్జిలు. Thank you, my dear beautiful judges. Secret scores noted. All the very best, darling. All the very best. I request both the team leaders on the stage, please. ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం మన నలుగురు టీమ్ లీడర్స్ కి. ప్రాపర్టీస్ ప్లీజ్ ఒక్కసారి. ఈ బ్లూ ఆదికి జనరల్ గా సన్మానం చేస్తే చాలు గొప్పగా చీరలు తెచ్చారు ఎందుకు? నీకు ఇదే కరెక్ట్ అని చెప్పి సో బేసిక్ గా ఈ అనుభవజ్ఞులు ఇద్దరు చీరలు కడతారు. ఎవరైతే ఫాస్టెస్ట్ గా కడతారో, కానీ నీట్ గా, ఏదో పిచ్చి పిచ్చిగా కాదు. రెడీ, సౌండ్. ఒక్క నిమిషం నువ్వు ఇలా కట్టుకొని వచ్చేస్తావు బయటికి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. ది ఫ్యాషన్ వీక్ కి స్వాగతం. లెట్స్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ ఆంటీస్ ఆన్ టు ద స్టేజ్. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, ఇట్టుకుంటే మాసిపోయే కిన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. టాస్క్ ని చాలా ప్రాపర్ గా చేస్తున్నాడు కాబట్టి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకే మా గౌరవం. ఒకసారి ఆడపిల్లలు ఇలా నడుచుకుంటూ వెళ్ళాను. తీసాకలే వద్దంటుంది. రెడీ సార్, మ్యూజిక్. ఒక్కసారి గట్టిగా సిద్ధు కోసం ప్లీజ్. పూర్తిగా ఇంద్రానగర్ గడ్డలా మారిన సిద్ధుని చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి పవర్ క్వాలిఫైయర్స్ టికెట్ టు సెమీఫినాలే లెవెల్ 1 లో అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. And now it's time to know ఈ లెవెల్ 1 లో ఎవరు ఆ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, ఎవరు ఆ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అని తెలుసుకునేటువంటి టైం.
కంగ్రాచులేషన్స్ అనీష్ అండ్ ఆప్తే. May I request my beautiful judges onto the stage, please. Performer of the week ki 10,000 rupees check. I request choreographer Jatin onto the stage, please. Performer of the week ki and choreographer ki gift hampers. సో చూశారు కదా, ఇది ఈ వారం ఢీ జోడీ పవర్ క్వాలిఫైర్స్ టికెట్ టు సెమీఫినాలేలో లెవెల్ 1. మరి టికెట్ టు సెమీఫినాలే అనేటువంటి ఈ ఇంపార్టెంట్ పవర్ ని ఏ జోడీ గెలుచుకుని సెమీఫైనల్స్ కి డైరెక్ట్ గా క్వాలిఫై అవుతారో తెలుసుకోవాలనుకుంటే లెవెల్ 2 లో వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. Until then, you guys take care. Good night. శుభరాత్రి. Bye bye.